వెల్కమ్ టు బీడీటీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. శరణార్థి క్యాంపుపై ఇజ్రాయెల్ దాడి, 14 మంది మృతి. వైనాడు తరిమి కొడుతోంది, రాహుల్కు చురకలంటించిన ప్రధాని మోదీ. ఏపీ అభివృద్ధి పథంలో ముందుకెళ్లాలనేది నా పెద్ద కోరిక, కూటమికి చేకూర్చిన మెగాస్టార్ చిరంజీవి. విశాఖ జిల్లాలో కొనసాగుతున్న సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర. విశేషంగా తరలి వచ్చిన జగన్ కు నిరాశనాలు పడుతున్న ప్రజలు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో వేగం పెంచిన సీఎం రేవంత్ రెడ్డి. మోహనగిరిలో కొనసాగుతున్న రోడ్ షో. కొద్ది గంటల్లో కేకేఆర్ తో మ్యాచ్, కోహ్లీ బ్యాట్ విరగొట్టిన రింకు సింగ్ వీడియో వైరల్. వరకు ప్రభాస్ డైరీ ఫుల్. అప్పటి వరకు కొత్త సినిమాకు నో డేట్స్ అని తేల్చి చెబుతున్న యంగ్ రెబల్ స్టార్. ఈవీ కార్ల ప్రియులకు గుడ్ న్యూస్, భారీగా తగ్గిన టెస్లా కార్ల ధరలు. రైట్ డీటెయిల్స్ చూస్తే పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. వెస్ట్ బ్యాంక్ లోని నూర్ షామ్స్ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన ఆపరేషన్లో 14 మంది మరణించారు. ఈ మేరకు పాలస్తీనా ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే ఇజ్రాయెల్ ఆర్మీ మాత్రం 10 మంది మిలిటెంట్లను హతమార్చినట్లు ప్రకటించింది. కాగా 14 మంది ఆమర్లను నూర్ షామ్స్ క్యాంప్ నుంచి దవాఖానకు తరలించినట్లు పాలస్తీనియన్ రెడ్ క్రెసెంట్ వెల్లడించింది. అంతకుముందు ఇజ్రాయెల్ దాడిలో 11 మంది గాయపడినట్లు పాలస్తీనా ఆరోగ్య శాఖ తెలిపింది. శుక్రవారం రాత్రి రఫా శివారు టల్ సుల్తాన్లోని నివాస భవనంపై జరిగిన వైమానిక దాడిలో 6 చిన్నారులు సహా మొత్తం 9 మంది మరణించిన విషయం తెలిసిందే. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారని బంధువులు తెలిపారు. ఇజ్రాయెల్ దాడులతో వలస వెళ్లిన గాజా ప్రజల్లో సగం మంది ఈజిప్టుకు దగ్గరలో ఉన్న రఫాలోనే తలదాచుకుంటున్నారు. గతేడాది అక్టోబర్ 7 నుంచి గాజాలోని ప్రాణాలు కోల్పోయిన పాలస్తీనియన్ల సంఖ్య 34,049కు చేరింది. మరో 76,901 మంది గాయపడ్డారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ప్రధాని నరేంద్ర మోదీ చురకలంటించారు. కాంగ్రెస్ యువరాజు 2019లో ఉత్తరప్రదేశ్లోని అమేథీ నుంచి పారిపోయినట్లుగానే 2024లో కేరళలోని వైనాడ్ నుంచి పారిపోవడం ఖాయమని చెప్పారు. ఈ నెల 26న జరిగే పోలింగ్ కోసం ఎదురుచూస్తున్న రాహుల్ కు పరాభవం తప్పదన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వైనాడ్ ప్రజలు రాహుల్ ను చిత్తుగా ఓడించబోతున్నారని స్పష్టం చేశారు. అమేథీని వదిలేసి వైనాడ్ ను వెతుక్కుంటున్నట్లుగా ఇప్పుడు మరో స్థానం వెతుకోవాల్సిందేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇక ఒక తీగ లాంటిదని, దానికి వేర్లు కొమ్మలు లేవని అన్నారు. ఆ తీగకు ఆధారం కల్పించాలని చూసినా ఎలాంటి ఉపయోగం ఉండదని చెప్పారు. కాంగ్రెస్ ను నమ్ముకుంటే అధోగతేనని పరోక్షంగా తెలిసి చెప్పేశారు. శనివారం మహారాష్ట్రలోని నాందేడ్, పర్బానీ, కర్ణాటకలోని చిక్కబళ్ళాపూర్లో సార్వత్రిక ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. వికసిత్ భారత్ సాకారం కావాలంటే ప్రతిపక్ష ఇండియా కూటమిని ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే కాంగ్రెస్ పరాజయాన్ని అంగీకరించిందని పేర్కొన్నారు. దేశాన్ని విభజించిన పాపం కాంగ్రెస్ దైనాన్ని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని జమ్మూ కాశ్మీర్లో అమలు చేయకుండా కాంగ్రెస్ అడ్డుకుందని ఆరోపించారు. మహారాష్ట్రలో ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ నకిలీ శివసేన పార్టీలు ఉగ్రవాది యాకూబ్ మెమన్ సమాధిని సుందరంగా అలంకరించడంలో బిజీగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇండియా కూటమి గెలిస్తే మహారాష్ట్రలోని మరాఠ్వాడాలో మళ్లీ నిజాం పాలన వస్తుందన్నారు. ఇక్కడ రజాకార్ ఆలోచన ధోరణి అధికంగా కనిపిస్తోందని ఆక్షేపించారు. తాను పేద కుటుంబంలో జన్మించానని, పేదరికం స్వయంగా అనుభవించానని, పేదల కష్టాలు తనకు తెలుసని ప్రధానమంత్రి మోదీ వెల్లడించారు. పేదలెవరూ తనలాగా కష్టాలు పడకుండా చూడాలన్నదే తన ప్రయత్నం అని పేర్కొన్నారు. తనను పదవి నుంచి తొలగించడానికి మన దేశంలోని, విదేశాల్లోని కొందరు బడా వ్యక్తులు, శక్తివంతమైన వ్యక్తులు చేతులు కలిపారని ప్రధాని మోదీ ఆరోపించారు. साथियों, कांग्रेस और उसके दोस्तों को भारत की हर विरासत से चीड़ है।
कांग्रेसी सरकारें तो आजादी के बाद भी सेनाओं में अंग्रेजी निशानों को ढो रही थी। हमारी नौसेना के झंडे पर अब तक अंग्रेजों का प्रतीक चिन्ह था, हमने उसे हटाया। इतना ही नहीं, हमने नौसेना के झंडे पर छत्रपति शिवाजी महाराज का निशान लगाकर नेवी को नई पहचान दी है। नेवी के अधिकारी जो एपोलेट पहनते हैं, उसमें भी अब छत्रपति शिवाजी महाराज की विरासत की झलक दिखती है। कुछ महीने पहले ही हमने नौसेना दिवस मनाने की परंपरा को भी बदला। पहले नौसेना दिवस दिल्ली में हुआ करता था, हमने नौसेना दिवस पर सिंधु दुर्ग के किले में भव्य आयोजन करके छत्रपति शिवाजी महाराज को श्रद्धांजलि भी दी और उनके संकल्पों को आगे बढ़ाने का व्रत भी लिया। लेकिन जब हम छत्रपति शिवाजी के सम्मान में कुछ करते हैं तो ये लोग उसका भी विरोध करते हैं। ఆంధ్రప్రదేశ్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెదేపా అధినేత చంద్రబాబు, భాజపా కలిసి కూటమిగా ఏర్పడడం మంచి పరిణామమని సినీ నటుడు చిరంజీవి అన్నారు. ఆంధ్రప్రదేశ్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెదేపా అధినేత చంద్రబాబు, భాజపా కలిసి కూటమిగా ఏర్పడడాన్ని సినీ నటుడు చిరంజీవి స్వాగతించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలన్నదే తనకున్న అతిపెద్ద కోరిక అన్నారు. అనకాపల్లి నుంచి భాజపా తరఫున లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్, పెందుర్తి అసెంబ్లీ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న పంచకర్ల రమేష్ శనివారం హైదరాబాద్లోని చిరంజీవిని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయన వాళ్ళిద్దరిని గెలిపించాలని కోరుతూ వీడియో విడుదల చేశారు. రాజకీయాల గురించి ప్రస్తావించడం అనేది చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదిగో ఇప్పుడే జరుగుతుంది. దానికి ప్రధానమైన కారణం తమ్ముడు పవన్ కళ్యాణ్, అలాగే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నుంచి, బీజేపీ నాయకత్వం వీళ్ళందరికీ ఒక కూటమిగా ఏర్పడ్డారు. అది చాలా సంతోషం, మంచి పరిణామం. ఈ సందర్భంగా మరీ ముఖ్యంగా ఈ రోజున నేను ఇట్లాగా మాట్లాడడానికి ప్రధానమైన కారణం నా మిత్రుడు, చిరకాల మిత్రుడు సీఎం రమేష్, అట్లాగే పంచగల రమేష్ రాజకీయంగా అరంగేట్రం చేసింది నా బ్లెస్సింగ్స్ తోటి. అది తను. అలాంటి పంచగల రమేష్ అండ్ సీఎం రమేష్ గారు వీరు నాకు కావలసిన వాళ్ళు ఇద్దరు కూడాను అనకాపల్లి కాన్స్టిట్యున్సీలో ఎంపీ క్యాండిడేట్గా, అలాగే పెందుర్తి ఎమ్మెల్యే క్యాండిడేట్గా వీరు నిలబడటం అన్నది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇద్దరు చాలా మంచి వాళ్ళే కాకుండా సమర్థవంతులు. ఇలాంటి వాళ్ళు అలాంటి కాన్స్టిట్యున్సీకి, దాని అభివృద్ధికి ఎంతగానో దోహదపడతారు అనే నమ్మకం నాకు చాలా ప్రగాఢంగా ఉంది. ముఖ్యంగా సీఎం రమేష్ గారికి కేంద్రంతో ఉన్నటువంటి సంబంధాలు, అనుబంధం ఇది మరీ మరీ ప్రత్యేకం. నాకు అది ఎప్పటి నుంచో తెలుసు. వారి గురించి నేను వింటూనే ఉన్నాను, చూస్తూనే ఉన్నాను. అండ్ ముఖ్యంగా ఆ కాన్స్టిట్యున్సీ, అనకాపల్లి కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి ఈయన పరిచయాలు, కేంద్రంతో ఈయనకున్న సత్సంబంధాలు ఎంతో ఉపయోగపడతాయి. తద్వారా రమేష్ అలాగే మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎవరైతే అభివృద్ధి చేయాలి ఆయా ఎమ్మెల్యే నియోజకవర్గాలు అనుకున్నారో అవన్నీ కూడా సజావుగా సాగిపోతాయంటానికి దాని వెనకాల సీఎం గారి కృషి డెఫినెట్గా ఉంటుందంటే ఎలాంటి సందేహం లేదు. అండ్ వీరి నాయకత్వంలో మిగతా వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కూడాను కలిసికట్టుగా అనకాపల్లి అభివృద్ధికి ఎంతగానో దోహదపడతారు అండ్ రిజల్ట్ చూపిస్తారన్న ప్రగాఢ విశ్వాసం ఉంది. కాబట్టి వీళ్ళిద్దరి గురించి ఈరోజు ప్రస్తావిస్తున్నాను. మీ అందరి ఆశీస్సులు వీళ్ళకి ఉంటాయని ప్రగాఢంగా నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. ప్లీజ్ వారిని గెలిపించండి. అనకాపల్లి నియోజకవర్గం యొక్క అభివృద్ధిని మనందరం చూస్తాం. అంతేకాదు, నాది చాలా పెద్ద కోరిక, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళాలి. దానికి కానీ మీరందరూ నడుము బిగించండి. మీరందరూ కూడాను ఇలాంటి వారికి ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 20వ రోజుకు చేరుకుంది. ఆదివారం బస్సు యాత్ర విశాఖపట్నంలోని కొనసాగనుంది. విశాఖ జిల్లాలోని పెందుర్తి, విశాఖ పశ్చిమ, ఉత్తర, దక్షిణ, తూర్పు, భీమిలి నియోజకవర్గాల్లో బస్సు యాత్ర సాగనుంది. శనివారం బస్సు యాత్ర అనకాపల్లి జిల్లా చిన్నయ్యపాలెం ప్రాంతంలో ముగిసింది. జగన్ అక్కడే బస చేశారు. ఇవాళ ఉదయం సీఎం జగన్ బస్సు యాత్ర
చిన్నయ్యపాలెం వద్ద నుంచి బయలుదేరి పినగాడ జంక్షన్ మీదుగా విశాఖపట్నం జిల్లాలోనికి ప్రవేశించనుంది. పినగాడ జంక్షన్ లక్ష్మీపురం మీదుగా వేపగుంట జంక్షన్ కు బస్సు యాత్ర చేరుకుంటుంది. జంక్షన్ దాటిన తర్వాత భోజన విరామం తీసుకుంటారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో గోపాలపట్నం మీదుగా బస్సు యాత్ర కొనసాగనుంది. ఎన్ఏడి జంక్షన్, కంచరపాలెం, అక్కయ్యపాలెం, మద్దలపాలెంకు సీఎం జగన్ చేరుకుంటారు. అనంతరం వెంకోజీపాలెం, హనుమంతువాక మీదుగా ఎంవివి సిటీ, ఎండాడ వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం జగన్ చేరుకుంటారు. జగన్ బస్సు యాత్రకు ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తోంది. విశాఖ జిల్లాలోనూ బస్సు యాత్రకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చేలా వైసీపీ నేతలు ఏర్పాట్లు చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. మే 13న రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాలకు పోలింగ్ జరగనుంది. ప్రస్తుతం అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొంటూ పార్టీ శ్రేణుల ఉత్సాహాన్ని నింపుతున్నారు. రాష్ట్రంలో 17 నియోజకవర్గాల్లో 14 నియోజకవర్గాల్లో విజయం సాధించేందుకు లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. ఆ మేరకు సీఎం రేవంత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల్లో భాగంగా 15 నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం మరో 3 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. నేడు రేపు ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులను కేంద్ర పార్టీ అధిష్టానం ప్రకటిస్తుందని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారు. అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు ప్రచార సభల్లో పాల్గొని ప్రసంగిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం భువనగిరి అభ్యర్థి చామల కిరణ్ నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు జరిగే రోడ్ షో సభలో సీఎం రేవంత్ పాల్గొని ప్రసంగిస్తారు. భువనగిరి సభకు సీఎంతో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా హాజరు కానున్నారు. ప్రచార సభల్లో భాగంగా మాజీ సీఎం కేసీఆర్, ప్రధాని మోదీలపై రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పిస్తున్నారు. హామీల అమలుపై కూడా స్పష్టమైన ప్రకటనలు చేస్తున్నారు. ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తామంటూ రేవంత్ స్పష్టం చేశారు. తమ 100 రోజుల పరిపాలనతో పాటు కేంద్రంలో కాంగ్రెస్ వస్తే ఏం చేస్తుందనే విషయాన్ని జనంలోకి రేవంత్ రెడ్డి తీసుకెళ్తున్నారు. ఐపీఎల్ 17వ సీజన్లో మ్యాచ్లు రసవత్తరంగా సాగుతున్నాయి. దాదాపుగా అన్ని జట్లు సగం మ్యాచ్లను ఆడేశాయి. ఇప్పుడు ప్రతీకార మ్యాచ్లకు తెరలేసింది. సొంత మైదానంలో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమిని చవిచూసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చింది. ఆదివారం మధ్యాహ్నం కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇరు జట్లు తలపడనున్నాయి. కొద్ది గంటలో మ్యాచ్ అనగా విరాట్ కోహ్లీ బ్యాట్ను రింకు సింగ్ విరగొట్టాడు. ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా మార్చి 29న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కేకేఆర్, ఆర్సీబీ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ రాణించడంతో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని కోల్కతా 16.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్ అనంతరం రింకు సింగ్కు కోహ్లీ తన బ్యాట్ను బహుమతిగా ఇచ్చాడు. मेरा बैट स्पिनर ने तोड़ दिया तुमने कहाँ से टूटा ये फट गया पूरा इधर तो मैं क्या करूँ भाई कुछ नहीं मैं बता रहा था तो कोई नहीं ठीक है बता दिया तूने बढ़िया मुझे इन्फॉर्मेशन नहीं चाहिए बेकार बैट है यार भेज रहे हो किसको भेज रहे हो यार एक मैच पहले ले गया तू बैट 2 मैच में तो 2 बैट मैं तेरी वजह से ना जो मेरी बाद में हालत होती है ना आपकी कसम खा रहा हूं मैं तुम नहीं फूट के रिश्ते में आपको दिखा दूं। బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. బాహుబలి ది కన్క్లూజన్ తర్వాత ఆయన నటించిన చిత్రాలన్నీ పాన్ ఇండియా స్థాయిలో విడుదలైనవే. అయితే వీటిలో చాలా వరకు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయితే కూడా ప్రభాస్ ఇమేజ్కి కొంచెం కూడా డ్యామేజ్ కాలేదు. ఇంకా చెప్పాలంటే పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్కి ఆయన మార్కెట్ పెరిగిపోయింది. ప్రస్తుతం ఏ పాన్ ఇండియా హీరో చేతిలో లేనన్ని సినిమాలు ప్రభాస్ చేతిలో ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఏ డైరెక్టర్ అయినా ప్రభాస్తో సినిమా చేయాలంటే మరో 2 ఏళ్ల వరకు ఆగాల్సిందే. 2026 వరకు ఆయన డైరీ ఖాళీగా లేదు. ప్రభాస్ ప్రస్తుతం కల్కి 2898 సినిమాలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం ఈ ఏడాదిలోనే రిలీజ్ కానుంది. దీంతో పాటు మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ చిత్రం చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఆ తర్వాత సందీప్ రెడ్డి వాంగాతో ఓ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రానికి స్పిరిట్ అనే టైటిల్ ఖరారు చేశాడు. ఇది కూడా పాన్ వరల్డ్ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. వీటితో పాటు సలార్ సీక్వెల్ ఉంది.
ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించే ఈ చిత్ర షూటింగ్ కూడా ఈ ఏడాదిలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అలాగే కల్కి చిత్రానికి కూడా రెండో భాగం ఉంది. వీటితో పాటు మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న కన్నప్పలోనూ ప్రభాస్ ఓ కీలక పాత్ర పోషించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాలన్నీ పూర్తవడానికి కనీసం 2 ఏళ్ల సమయం పడుతుంది. ఆ తర్వాత హనురాఘవ్ పొడితో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈవీ దిగ్గజ సంస్థ టెస్లా కార్ల ధరలను తగ్గించినట్లు తన అధికారిక వెబ్సైట్ ద్వారా తెలిసింది. సంస్థ తయారు చేసిన మోడల్ Y, X, S వాహనాల ధరలను తాజాగా $2,000 చొప్పున తగ్గించినట్లు పేర్కొంది. టెస్లా ధరలు తగ్గించిన అనంతరం మోడల్ Y బేస్ వేరియంట్స్ ధర $35 లక్షలు, ప్రీమియం మోడళ్ల ధర $40 లక్షలు, $43 లక్షలు చేరుకున్నట్లు తెలిసింది. మోడల్ S ప్రైమరీ ఎడిషన్ $60 లక్షలు, ఫ్లాయిడ్ వేరియంట్స్ ధర $73 లక్షలకు చేరింది. మోడల్ ఎక్స్ బేస్ వేరియంట్ ధర $65 లక్షలు, ఫ్లాయిడ్ వేరియంట్స్ ధర $77 లక్షలుగా ఉంది. టెస్లా చీఫ్ ఎలన్ మాస్క్ ఈ నెలలో భారత్లో పర్యటించనున్నారనే వార్తలు ఇటీవల వైరల్గా మారాయి. ఈ మేరకు వీటిని ధృవీకరిస్తూ మాస్క్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. అయితే తాజాగా ఆ పర్యటన వాయిదా వేయబోతున్నట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. ఏప్రిల్ 23న అమెరికాలో టెస్లా ఇన్వెస్టర్ల సమావేశం ఉండడంతో ఈ పర్యటన వాయిదా పడిందని కొన్ని మీడియా సంస్థల్లో కథనాలు వస్తున్నాయి. అయితే ఈ మేరకు కంపెనీ వర్గాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మస్క్ భారత్లో $16,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. టెస్లా కంపెనీని భారత్లో ప్రవేశించేలా చేసేందుకు నిబంధనల్లో మార్పులు తీసుకురావాలని మస్క్ గతంలో ప్రధానితో పాటు ఇతర కేంద్ర మంత్రులు, అధికారులతో సమావేశమైన సంగతి తెలిసిందే. విదేశీ కంపెనీలు భారత్లో ప్రవేశించేందుకు లైన్ క్లియర్ చేస్తూ కేంద్రం కొత్త ఈవీ పాలసీను రూపొందించింది. ఈ మేరకు కేంద్రం ఇటీవల ఆటోమొబైల్ తయారీ కంపెనీల అభిప్రాయాలను సైతం తీసుకున్నట్లు ప్రకటించింది. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఐపీసీ 420 సెక్షన్ 405 కింద ఫిర్యాదు చేశారు పొలిటికల్ కో-అనలిస్ట్ రాకేష్ కుమార్. పొలిటికల్ అనలిస్ట్ వద్ద నుండి అనేక కాన్సెప్ట్లను దొంగతనం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని ఆయన ఆరోపించారు. అమరావతి రైతుల స్ట్రాటజీ కాన్సెప్ట్ను తన వద్ద నుండి దొంగతనం చేసిన వ్యక్తి చంద్రబాబు. అమరావతి రైతులను పూర్తిగా వదిలేశారు. అమరావతి రైతుల పీకలు కోసింది చంద్రబాబు నాయుడే. అమరావతి రైతులను పేడ ఆర్టిస్టులుగా చేసింది చంద్రబాబు నాయుడు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరినీ విజన్ అనే కొత్త కాన్సెప్ట్తో మోసం చేస్తోంది చంద్రబాబు నాయుడు. ప్రజాకోర్టులో చంద్రబాబుపై నేను పోరాడతా అంటూ రాకేష్ సంచలన ఆరోపణలు చేశారు. నన్ను నా కన్సల్ట్ తీసుకోవాలి డెఫినెట్లీ. సరే ఓకే, నువ్వు అన్యాయం చేసావు, నువ్వు చేసావు, ఏమైంది? ఎందుకు ఆపావు? మరి ప్లాన్ బి, ప్లాన్ సి ఎక్కడ ఉంది? వాట్ వాజ్ ప్లాన్ బి అండ్ ప్లాన్ సి? అక్కడి నుంచి ముందుకు ప్లాన్ బి, ప్లాన్ సి ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి మీ దాన్ని చేసినట్టు. నేను అనేది నేను సగం చెప్పాను, డిస్కషన్స్ లో ఉంది. నువ్వు ఇంప్లిమెంట్ చేసావు, తర్వాత కూడా మీతో ట్రావెల్ నువ్వే ఫోన్ చేసావు, నువ్వే చెప్పావుగా, మెసేజ్ పెట్టావుగా. అశోక్ బాబు పార్టీ ఆఫీస్ ఇన్ఛార్జ్ మెసేజ్ పెట్టాడు, ఐ లైక్ యువర్ ఫిలాసఫీ, లెట్ us స్టార్ట్ డిస్కషన్స్ అని పెట్టాడు. వెళ్ళాను నేను. మళ్ళీ ఇప్పుడు నేను డిటాచ్ అవ్వలేదు కదా. 2023 జూన్ దాకా వాళ్ళతోనే ఉన్నాను. బయట నుంచి చాలా అవుతున్నాను. అంటే వీళ్ళు మోసగాళ్ళని తెలిసి కూడా చూద్దాం, వీళ్ళ నాటకాలు ఎంతకాలం వేస్తారో చూద్దాం ఓపిక పట్టి ఉన్నాను. అగ్రిమెంట్ అవ్వలేదు. నేను చెప్తున్నా కదా అగ్రిమెంట్ అవ్వలేదని. అగ్రిమెంట్ అవ్వలేని చెప్తున్నా. జరిగిన ఎవిడెన్సెస్ ఉన్నాయి, క్లియర్గా నాదని చెప్తున్నాను. లేదు పాయింట్ మీది కాదు వేరే వాళ్ళు చెప్పారు అంటే వాళ్ళు బయటికి రావచ్చు. వాళ్ళు ఎవరో క్వశ్చన్స్ బయటకు కూర్చుందాం, ప్రజల్లో తీర్చుకుందాం అంటే తేల్చుకుందాం. లేదు కోర్టులు అంటే కోర్టులో ఐల్ ఫైట్ అవుట్. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినా అవ్వకపోయినా ఐల్ ఫైట్ అవుట్. ఇట్ ఈజ్ అ ప్రాసెస్. న్యాయం జరుగుతుందా తర్వాత సంగతి ప్రజలకు కూడా తెలియాలి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పిఏ రాజగోపాల్కి కమిషన్ వద్దు, అశోక్ బాబుకి ల్యాప్టాప్ వద్దు. అర్థమైందా ఏ పరిస్థితుల్లో ఉన్నారో మీరు? ఏం జరుగుతుందో అసలు? పార్టీని రన్ చేస్తున్నారా లేకపోతే ఇంకెవరు రన్ చేస్తున్నారా? ఇంకా గవర్నమెంట్లో ఉన్నామని ఊహించుకుంటున్నారా లంచాలు తీసుకుంటారు? విల్ ఫైట్ ఇట్ అవుట్ డెఫినెట్లీ అండి. ఎందుకంటే ఇది ప్రజలకు తెలియాలి. నా కోసం కాదు, అమరావతిని వదిలేసామని చెప్పాడు మొన్న. నేను తణుకులో కలిస్తే చంద్రబాబు పిఏ అమరావతి గురించి పట్టించుకోవడం నేను వదిలేసామన్నాను. అంటే మీ ఇష్టమేనా? వాళ్ళ దగ్గర భూములు తీసుకునేది మీరే, వదిలేసేది మీరే. అంటే మీరు ఎస్ అంటే ఎస్ అనాలి, నో అంటే నో అనాలి. రాష్ట్ర ప్రజలందరూ మీరేం చెప్పాలి? సూటిగా 2 నిమిషాలు మాట్లాడండి. మీరేం డైరెక్ట్గా చెప్పండి. మరి మీరు ఏమని కంప్లైంట్ చేశారు? ఎవరి మీద చేశారు? ఏమని కంప్లైంట్ రాశారు? చెప్పండి. యాదాద్రి భువనగిరి జిల్లాలో వరుస దొంగతనాలతో సంచలనం రేపిన చైన్ స్నాచింగ్ డక్కలి గ్యాంగ్ ను అరెస్టు చేసిన రాచకొండ పోలీసులు.
నిందితుల నుండి 41 తులాల బంగారు ఆభరణాలు, 2 కేజీల వెండి, 1 మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారన్నారు. వీటి విలువ మొత్తం 30,40,000 రూపాయలని సిపి తరుణ్ జోషి వెల్లడించారు. నిందితులు ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లాకు చెందిన పొట్టేటి మరియాదాస్, పోటెత్తి శాంతయ్య, మరో 2 నిందితులు యాదాద్రి భువనగిరి జిల్లా దత్తప్పగూడెం చెందిన కర్ణి లక్ష్మి, మరొకరు అమ్మనబోలు గ్రామానికి చెందిన బాణాల రాజేష్గా గుర్తించిన పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు సిపి తరుణ్ జోషి తెలిపారు. కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని సిపి అభినందించారు. ఈరోజు మేము రచకొండ పోలీస్ తరఫు నుంచి ఒక టక్కలి గ్యాంగ్కి పట్టుకోవడం జరిగింది. మాకు లాస్ట్ ఆల్మోస్ట్ 3 వీక్స్లో స్పెషలీ భువనగిర్ యాదాద్రి జోన్లో చాలా స్నాచింగ్ ఇన్సిడెంట్స్ జరిగింది. ఆల్మోస్ట్ ఇది 27th మార్చ్ నుంచి 10 ఇన్సిడెంట్స్ అయింది. ఆల్మోస్ట్ లైక్ బ్యాక్ టు బ్యాక్ 9 ఇన్సిడెంట్స్ స్నాచింగ్ జరిగింది. జనరలీ ఇప్పుడు సమ్మర్ సీజన్ ఉంది. మన అబ్జర్వేషన్ ఏమిటి, ఇది పబ్లిక్ కూడా పైకప్పు నిద్రిస్తున్నారు. సో అది రూఫ్ టాప్లో అది అన్ని మొత్తం ఫ్యామిలీ కలిపి అక్కడ నిద్రిస్తున్నారు. సో వాళ్ళకి కింద ఎవరు లేదు. సో ఈ ఇష్యూకి కొంచెం బెనిఫిట్ తీసుకొని ఒక మంచి మెయిన్ అక్యూజ్ పర్సన్ ఉన్నారు. మరియా దాస్, ఇంతే వాళ్ళకి కూడా పాత క్రిమినల్ హిస్టరీ ఉంది. 43-year-old, ఒరిజినలీ నేటివ్ ఆఫ్ గుంటూరు డిస్ట్రిక్ట్, ఇప్పుడు ఆలేరు ఏరియాలో ఉన్నారు లాస్ట్ 4-5 months నుంచి. సో మేజన్ పని చేస్తున్నారు. ఇక్కడ వచ్చి ఈ అన్ని స్నాచింగ్ ఇన్సిడెంట్స్ ప్లాన్ చేశారు. మొత్తం ప్లానింగ్ చేసి మొత్తం అది వచ్చి ఒకరోజు ముందు ఏరియాలో వచ్చి మొత్తం రెక్కీ చేసి ప్లాన్ చేశారు. సో ఎందుకు అంటే ఇది మేజన్కి పనిలో ఎక్కువ డబ్బులు లేదు. సో అతనికి ఫ్యామిలీ ఉంది ఇక్కడ, తర్వాత ఇంకా ఎక్స్ట్రా ఫ్యామిలీ కూడా పెట్టారు. దానికి మెయింటెనెన్స్ కోసం డబ్బులకి అవసరం ఉంది. మేజన్ పని చేస్తే ఎక్కువ డబ్బులు రావట్లేదు. సో హీ హాజ్ ప్లాన్డ్ ఎవ్రీథింగ్. అండ్ ఒకరోజు ముందు విలేజెస్కి విజిట్ చేసి ఎక్కడ వెహికల్ పెట్టాలి, ఎస్కేప్ రూట్ ఎట్లా ఉంది, ఏ ఇల్లుకి టార్గెట్ చేయాలి. జనరల్లీ ఇది ఫీల్డ్స్ పక్కన వాళ్ళ ఇల్లుకి జనరల్లీ టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎస్కేప్ కొంచెం ఈజీ ఉంది. సో ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే వచ్చి హీ వాజ్ టార్గెటింగ్ ఆల్ దీస్ రూరల్ ఏరియాస్. సో మాకు ఆల్మోస్ట్ 10 ఇన్సిడెంట్స్ జరిగింది. జనరలీ వీ కెన్ సీ తుర్కాపల్లి మండల్లో 1 విలేజ్, తర్వాత ఆలేరులో 2, మోత్కూర్లో 1, భువనగిరి రూరల్ ఏరియాలో 4, మోటకొండూరులో 2. సో బ్యాక్ టు బ్యాక్ స్నాచింగ్ చేసి అది జనరలీ లోకల్ ఏరియాలో సేల్ చేస్తున్నారు, లేకపోతే వాళ్ళకి ఫ్యామిలీకో ఇచ్చి ఆర్ అదర్ బ్రదర్ ఇన్ లా ఉన్నారు, అతను కూడా అక్యూజ్డ్. ఓన్ సొంత బ్రదర్ కూడా ఒక మంచి వాళ్ళకి కూడా ఒక గ్యాంగ్ లాగా పెట్టారు. సో హీ వాజ్ ఆల్సో యాజ్ అ రిసీవర్, హీ వాజ్ ఆల్సో డిస్పోజింగ్ ద ప్రాపర్టీ. అండ్ ఈ కాకుండా దేర్ ఆర్ అదర్ హౌస్ బ్రేకింగ్ ఇన్సిడెంట్స్ ఆల్సో. పాత ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఈ ఇన్సిడెంట్స్ కూడా ఇది హౌస్ బ్రేకింగ్ కూడా చేశారు ఏరియాస్లో. సో ఆలేరులో 1 కేసు, యాదగిరిగుట్టలో 2, భువనగిరి టౌన్లో 1 అండ్ ఆత్మకూరులో 1. సో దిస్ ఇస్ ద ఎంటైర్ థింగ్. అండ్ లాట్ ఆఫ్ ప్రాపర్టీ హ్యాస్ బీన్ సీజ్డ్. కొన్ని ప్రాపర్టీ వాళ్ళ దగ్గర ఉన్నాయి, కొన్ని ప్రాపర్టీ సేల్ చేశారు, కొన్ని ప్రాపర్టీకి ఇంకా సేల్ చేసి కొన్ని హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ కూడా పర్చేస్ చేశారు, లైక్ ఫ్రిడ్జ్, అల్మీరా, అట్లా ఆల్ దీస్ ఐటమ్స్ హీ హావ్ పర్చేస్డ్. అండ్ సమ్ అమౌంట్ హీ వాజ్ కీపింగ్ యాజ్ క్యాష్ ఆల్సో. సో టోటల్ loss was about 41 tolas of this is the seized property, 41 tolas of gold items plus 2 kg of silver. The 41 tolas chepti, it is almost like 28,70,000 worth of property. Then 2 kg of silver ornaments worth 1,20,000. And other items like motorcycle, adi kuda kotta motorcycle undi, and some other implements for cutting for the house breaking purpose kosam కొన్ని ఇంప్లిమెంట్స్, స్క్రూ డ్రైవర్, కట్టర్, టార్చ్ లైట్స్, తర్వాత ఒక నైఫ్, అది మొత్తం ఐటమ్స్ దొరికింది అతని దగ్గర నుంచి. ఈ మొత్తం ఆపరేషన్ మన లోకల్ పోలీస్ వాళ్ళు చేశారు. ఇది లోకల్ డీసీపీ గారు రాజేష్ బాగా హార్డ్ వర్క్ చేసి ఇది ఇన్ఫర్మేషన్ పెట్టి పబ్లిక్కి కూడా మోటివేట్ చేశారు. మన పోలీస్ వాళ్ళకి కూడా బ్రెయిన్ స్టార్మింగ్ చేసి అన్ని ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశారు. సమ్ ఆఫ్ అవర్ ఆఫీసర్స్ హ్యావ్ డన్ రియలీ గుడ్ జాబ్. ఎస్పెషలీ హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు శ్రీనివాస్, తర్వాత ప్రదీప్, గిరి, రవి నాయక్ అండ్ 1 లేడీ ఆఫీసర్ కుమారి మల్లిక, ఇన్ని కలిపి ప్లస్ ద లోకల్ ఆఫీసర్స్, ఏసీపీ.
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణ పరిధిలోని షాద్నగర్ మినీ స్టేడియానికి ఆదివారం భారీ బందోబస్తు మధ్య ఈవీఎం మిషన్లు వీవీప్యాడ్లు చేరుకున్నాయి. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఈవీఎం మిషన్లు పోలింగ్ కేంద్రాలకు చేరేంత వరకు కూడా స్టేడియం చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలియజేశారు. ప్రత్యేక వాహనాల్లో పోలీస్ సెక్యూరిటీ మధ్య ఈవీఎంలు వీవీప్యాడ్లు షాద్నగర్కు చేరుకున్నాయి. షాద్నగర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకట మాధవరావు, ఫరూక్ నగర్ మండలం రెవెన్యూ అధికారి పార్థసారథి పర్యవేక్షణలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం వీవీప్యాట్లు స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచారు. 328 బ్యాలెట్ ఈవీఎంలు, 368 వీవీప్యాట్లు, 3328 కంట్రోల్ యూనిట్స్ పోలింగ్ నిర్వహణ కోసం ఏర్పాటు చేశారు. వీటిని అత్యంత భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచారు. సీసీ కెమెరాల నిఘా పర్యవేక్షణ, ప్రత్యేక కేంద్ర బలగాల మధ్య రక్షణ స్ట్రాంగ్ రూమ్లకు ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్ లో ఈవీఎంలను భద్రపరిచి గదులను సీజ్ చేశారు. పోలింగ్ రోజు మాత్రమే ఈవీఎంలు వీవీప్యాట్లను ఆయా పోలింగ్ స్టేషన్లకు తరలిస్తామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు. ఈరోజు అసెంబ్లీ షాద్నగర్ నియోజకవర్గానికి సంబంధించి 11 నవంబర్ పార్లమెంట్కి అంటే అసెంబ్లీ సెక్రటరీ గారు మనం ఈవీఎంస్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. 328 బిలు, 328 సీలు, 368 వీవీప్యాట్లు రిసీవ్ చేసుకోవడం జరిగింది. వీటిని ఇండోర్ స్టేడియంలో స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచడం జరిగింది. పార్టీ ఏజెంట్ సమక్షంలో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శరణార్థి క్యాంపుపై ఇజ్రాయెల్ దాడి, 14 మంది మృతి. వైనాడు తరిమి కొడుతోంది, రాహుల్ కు చురకలంటించిన ప్రధాని మోదీ. ఏపీ అభివృద్ధి పథంలో ముందుకెళ్లాలనేది నా పెద్ద కోరిక, కూటమికి చేకూర్చిన మెగాస్టార్ చిరంజీవి. విశాఖ జిల్లాలో కొనసాగుతున్న సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర. విశేషంగా తరలి వచ్చిన జగన్ కు నిరాశనాలు పడుతున్న ప్రజలు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో వేగం పెంచిన సీఎం రేవంత్ రెడ్డి, మోహనగిరిలో కొనసాగుతున్న రోడ్ షో. కొద్ది గంటల్లో కేకేఆర్ తో మ్యాచ్, కోహ్లీ బ్యాట్ విరగొట్టిన రింకు సింగ్ వీడియో వైరల్. వరకు ప్రభాస్ డైరీ ఫుల్, అప్పటి వరకు కొత్త సినిమాకు నో డేట్స్ అని తేల్చి చెబుతున్న యంగ్ రెబల్ స్టార్. ఈవీ కార్ల ప్రియులకు గుడ్ న్యూస్, భారీగా తగ్గిన టెస్లా కార్ల ధరలు. ఇవి ఇప్పటివరకు నడిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.